వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ కృతిక. ఈ రోజు మనతో కిషోర్ నాగుల గారు ఉన్నారు, CEO ఆఫ్ ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు చూసుకుంటే ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి సార్? మన ఐఫిల్ టెక్ సొల్యూషన్ టెక్లా అండ్ SDS2 ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్. టోటల్ హైదరాబాద్ తెలంగాణకి ఇది ఒకటే ఉంటుంది. సో దెర్ ఈస్ నో అదర్ ట్రైనింగ్ సెంటర్. సో ఇంకేమన్నా మీకు ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి అంటే మీరు అవి ఫేక్ గా గుర్తించవచ్చు. సో జెన్యూన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో గూగుల్లోకి వెళ్ళి టెక్లా ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అని మీరు టైప్ చేసినప్పుడు టెక్లా వెబ్సైట్ కి వెళ్తారు. టెక్లా వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత సో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఆల్ ఓవర్ అన్ని ట్రైనింగ్ సెంటర్స్ ని విత్ అడ్రస్ తో కూడా, ఫోన్ నెంబర్ తో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇండియా వైజ్, స్టేట్ వైజ్, సో మీరు దాదాపు ఒక 40 ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉంటాయి ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్స్. అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉంటుందా? అంటే రిజిస్ట్రేషన్ గురించి అనట్లేదండి. సో ఆ వెబ్సైట్ లో మెన్షన్ చేసి ఉంటుంది ఏవైతే టెక్లా ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని. సో వాటిని మాత్రమే మీరు చూసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ పెట్టారు కదా, సో మీరు దాన్ని ఆథరైజ్డ్ దాని కింద వాళ్ళకి పంపించడం జరుగుతుందా, లైక్ ఎలా? సో టెక్లా అండ్ SDS2 ట్రైనింగ్ సెంటర్స్ సిటీకి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాయి. సో నేను కూడా నా ఎక్స్పీరియన్స్, నాకు 25 years ఎక్స్పీరియన్స్, సో నా అనుభవాన్ని ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేసి. అంటే ఇప్పుడు అలా చూసుకుంటే చాలా, అంటే ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇలా కోర్స్ ఇలా ఇస్తాం అలా ఇస్తామని చాలా మార్కెట్లో ఉంటాయి కదా సార్, మరి వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? సో టెక్లా ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ మనకు అప్రూవల్ రావాలంటే సో దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళ నామ్స్ ప్రకారం, సో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం, ఈవెన్ మెటీరియల్ కావచ్చు, సో అవన్నీ కూడా మనం ఆ క్వాలిటీని, ఈవెన్ మీరు సర్టిఫికేషన్ పొందాలంటే కూడా నార్మల్ జనరల్ ట్రైనింగ్ సెంటర్స్ లో ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళే సర్టిఫికేట్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మన ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ వచ్చేసరికల్లా టెక్లా అండ్ SDS2 ఈ రెండు సాఫ్ట్వేర్స్ కూడా సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేయడం ఉండదు అనమాట. సో ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 1. సో స్టెప్ నెంబర్ 2, వన్స్ ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూస్ ద ఆన్సర్స్. దాంట్లో మినిమం మార్క్స్ అనేది వచ్చినట్లయితేనే సో ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ఫెయిల్ అని వచ్చిన తర్వాత సో ట్రై టు నెక్స్ట్ టైం బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి సో మెసేజ్ రావడం జరుగుతుంది. సో మళ్ళీ 4-5 days తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకొని సో మళ్ళీ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ కి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ నెంబర్ 1. సో ప్రాసెస్ నెంబర్ 2 ఎలా ఉంటుందంటే, యాజ్ పర్ టెక్లా గైడ్ లైన్స్ ప్రకారం స్టూడెంట్ చేసిన 3D మోడలింగ్, 2D షాప్ డ్రాయింగ్స్, సో ఫీల్డ్ అంతా కూడా స్ట్రక్చర్స్ డిజైనింగ్ అండ్ డీటెయిలింగ్ అనేది ఉంటుంది ఫీల్డ్. సో దీనికి సంబంధించిన 3D మోడలింగ్, 2D షాప్ డ్రాయింగ్స్, 2D ఎరెక్షన్ డ్రాయింగ్స్ చేసిన ఏదైనా ఒక స్టూడెంట్ చేసిన అసైన్మెంట్స్ అన్నిటిని కూడా సో మనం ఆ టెక్లా వాళ్ళకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెక్లా తరపు నుంచి ఒక టెక్నికల్ పర్సన్ ఈ అసైన్మెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసి, అనాలిసిస్ చేసి, వాళ్ళకి ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ప్లస్ అసైన్మెంట్ లో వచ్చిన క్వాలిటీని రెండింటిని మర్జ్ చేసి గ్రేడ్స్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ A+, is the highest grade. తర్వాత నెక్స్ట్ గ్రేడ్ వచ్చి A గ్రేడ్, తర్వాత B+, తర్వాత B. సో ఈ విధంగా ఆథరైజేషన్ వాళ్ళే సర్టిఫికేషన్ ఆథరైజేషన్ చేసి సో హార్డ్ కాపీని త్రూ కొరియర్ ద్వారా మన ఇన్స్టిట్యూషన్ కి పంపడం జరుగుతుంది. దీంట్లో మాల్ ఫంక్షన్ ఏమీ లేదు ఇక్కడ. అవునండి. సో ఇట్ విల్ బి లైక్ చాలా ప్రొఫెషనల్ గా సర్టిఫికేట్ కూడా మీకు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ వైజ్ మొత్తం కూడా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఏ స్టూడెంట్ అయినా టెక్లా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, టెక్లా సాఫ్ట్వేర్ ఆర్ SDS2 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జనరల్ గా ఫ్రెషర్ కి ఇంటర్వ్యూ ప్రాసెస్ చూస్తే మీకు ఎలా ఉంటుంది, జనరల్ గా ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, పర్సంటేజ్, ఇవన్నీ కూడా కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. లేదా ఎగ్జామినేషన్, సరే ఎనీ కంట్రీకి ఏదైనా కంపెనీకి మీరు అప్లై చేసినప్పుడు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆప్టిట్యూడ్, రీజనింగ్, వీటి మీద ఉంటుంది. ఇక్కడ టెక్లా ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే అక్కడ టెక్లా ట్రైన్డ్ పర్సన్ మీరు, రైట్? సో మీకు పర్సంటేజ్ తో ఎఫెక్ట్ ఉండదు, సంబంధం లేదు. సో ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ తో సంబంధం లేదు. సో ప్రతి కంపెనీ కూడా ఎలా చూస్తుందంటే, ఇక్కడ మేమేం చేస్తుంటామంటే, మా ట్రైనింగ్ ప్రాసెస్ వచ్చిందన ఫస్ట్ 1 month
అమెరికన్ స్టాండర్డ్స్ ని ఓకే. టెక్నికల్ గా థియరికల్ గా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఎందుకు అమెరికన్ స్టాండర్డ్స్ ని చెప్తున్నామంటే మ్మ్. 90% ఆఫ్ ద కంపెనీస్ యా. ఈ టెక్లాండ్ SDS2 మీద ఉన్న కంపెనీలన్నీ కూడా US బేస్డ్ కంపెనీలే ఉన్నాయి. ఓకే. సో అమెరికన్ స్టాండర్డ్స్ ఏంటంటే టఫెస్ట్ స్టాండర్డ్స్. మ్మ్. సో మీరు అమెరికన్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళని Hmm. ఇండియా మీకు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ కంట్రీకి ఆ Hmm. కంట్రీ కోడ్ బుక్ అనేది ఉంటుంది. యా. ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్ట్స్ చేయాలంటే మీరు ఇండియన్ కోడ్ బుక్ ని ఫాలో అవ్వాలి. మ్మ్. అమెరికన్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మ్మ్. AISC అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్ కన్స్ట్రక్షన్, ఓకే. సో ఆ మాన్యువల్ ని మ్మ్. ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. Hmm. సో అమెరికన్ స్టాండర్డ్స్ అనేది చాలా టఫ్, Hmm. సో క్రిటికల్ కూడా. సో Hmm. అమెరికన్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళని Hmm. ఇండియా UK ఏ స్టాండర్డ్స్ చేసే కంపెనీ అయినా Hire చేసుకోవచ్చు. హైర్ చేసుకుంటుంది. మ్మ్. బట్ ఇండియా UK ప్రాజెక్ట్ చేసే వాళ్ళని అమెరికన్ ప్రాజెక్ట్స్ Accept వాళ్ళు చేయరు. యాక్సెప్ట్ చేయరు. ఎస్. అంటే అంత స్టాండర్డ్స్ లో ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసి ఉంటారు ఎస్. కాబట్టి. సో ఫస్ట్ Hmm. 1 month మొత్తం కూడా అమెరికన్ స్టాండర్డ్స్ ని మ్మ్. థియరికల్ గా సో ట్రైన్ చేయడం జరుగుతుంది. మ్మ్. సో సెకండ్ మంత్ మొత్తం 2D షాప్ డ్రాయింగ్స్, ఓకే. 2D ఎరెక్షన్ డ్రాయింగ్స్. మ్మ్. సో ఇచ్చిన అసైన్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఫినిష్ చేసి ఎండ్ ఆఫ్ ద డే మ్మ్. వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో అలానే 3D మోడలింగ్ కూడా మ్మ్. ఫినిష్ చేయడం జరుగుతుంది. జరుగుతుంది. దీంతో పాటుగా మ్మ్. సాఫ్ట్ స్కిల్స్. ఓకే. సో మన సాఫ్ట్ స్కిల్స్ మాట్లాడుకుంటే ఓన్లీ టెక్నికలే కాకుండా Hmm. సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్. అవును. ఫార్మల్లో ఎలా ఉండడం, లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ఎండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ప్రాసెస్ ఏంటి. సో ఒక్కొక్క క్రిటికల్ ఛాలెంజెస్ వస్తున్నప్పుడు మనం ఎలా మ్మ్. ఓవర్కమ్ కావాలి. సో ఇలాంటివన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్. మ్మ్. సో ఇవన్నీ కూడా మేము గ్రూమింగ్ చేయడం జరుగుతుంది. అది సో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే Yes. కొంతమంది చదవగలుగుతారు, రాయగలుగుతారు, కానీ కొంతమంది అంతగా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండకపోవడం వల్ల నాలెడ్జ్ ఉన్నా చెప్పలేకపోతారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్మ్. ఇంకొకటి కూడా మీరు ఇండస్ట్రీలో గమనించాలి. మ్మ్. 90% ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా మ్మ్. సో జాబ్ చేస్తారన్న ఇది లేదన్నమాట. ఎందుకండి? సో చదువుకి జాబ్కి డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో 90% వచ్చే వాళ్ళంతా కూడా సో స్కిల్డ్ పర్సన్స్ గా జాబ్ చేయలేకపోతున్నారు. యా. 50% ఉన్న వాళ్ళు ఈ రోజు జాబ్స్ లో చాలా పెద్ద చాలా పొజిషన్ లో పెద్ద ఉన్నారు. పొజిషన్స్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Yes. సో చదువుకి జాబ్ కి ఎక్కడ సంబంధం కూడా లేదు. సంబంధం Yes. లేదు. Mm. సో టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎవరికైతే ఉంటుందో మ్మ్. లైక్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, Yes. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, Mm. లీడర్షిప్ క్వాలిటీస్, మ్మ్. ఇవి ఎవరికైతే ఉంటాయో మ్మ్. వాళ్ళు త్వరగా టీమ్ లీడ్ అవ్వగలుగుతున్నారు, త్వరగా మేనేజర్ అవ్వగలుగుతున్నారు. మ్మ్. సో ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వగలుగుతున్నారు అన్నమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ మీరు Yes. కోర్స్ తో సహా వీటిని కూడా మీరు నేర్పిస్తారు. నేర్పించడం Superb, జరుగుతుంది sir. అన్నమాట.